ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. రాజిరెడ్డి గారు, ఇప్పుడు సపోజ్ ఒక 10,000తో ఆప్షన్స్లో పెడితే, ఆప్షన్స్ చేస్తే నెల సంపాదన ఎంతవరకు ఉంటుందంటారు? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం 10,000 చేసిన, 1,00,000 చేసిన, ఒక ₹1,00,000 చేసినా కూడా ఆప్షన్స్ చేయడం అనేది, బిగినర్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం అండి. అంటే ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే కష్టమైన విషయం. 10,000 ట్రేడింగ్ చేసినా కూడా మంచి లాభాలు అనేది తీయవచ్చండి. కానీ ఇంత పర్టికులర్గా తీస్తామనే విషయాన్ని మనం చెప్పలేం. బికాస్ రీజన్ ఏంటంటే, మనం ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మన యొక్క సైకాలజీ అనేది మార్కెట్ మీద చాలా ప్రభావాన్ని చూపెడుతుంటుంది. కొన్ని సందర్భాల్లో బ్రేక్అవుట్ స్కాన్లు పెద్దగా ఉంటాయి, అక్కడ స్టాప్ లాస్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మార్కెట్ కన్సాలేషన్లో ఉంటుంటుంది. అంటే మనం తీసుకున్నా కూడా అటు మొక్కన మార్కెట్ వెళ్ళినప్పుడు మనం నష్టపోవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం 10,000 చేసినా, 1,00,000 చేసినా, ₹1,00,000 చేసినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అయితే నేను ఇక్కడ ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఎంతో కొంత 6-7 నెలలు ఈక్విటీలో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆప్షన్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ 10,000 క్యాపిటల్ని ఒక 1 మంత్కి, అంటే డైలీ ఎంత, 400, 500, 600, ఒక ₹1,000 ప్లస్ ఆర్ మైనస్ ఒక నిబద్ధతతోటి, ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మార్కెట్. అంటే మా మార్కెట్లోనే కాదు, నిజ జీవితంలో కూడా డిసిప్లిన్ అనేది అవసరం. డిసిప్లిన్ లేకుండా మార్కెట్లో నాకు తెలుసు, ప్రతి విషయం తెలుసు, నేను ప్రతిసారి ఎంట్రీ అయితే, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎంట్రీ అవుతా అంటే, మీ 10,000 అనేది, అంటే ప్రతిరోజు మీరు ట్రేడింగ్ చేసే మైండ్ సెట్ ఉంటే, ప్రతి దాన్ని క్యాచ్ చేసే మైండ్ సెట్ ఉంటే, 10,000 అనేది రోజు 10,000 రావచ్చు. ఆ 10,000 అనేది అదే రోజు జీరో కావడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీరు 10,000 ఆప్షన్ ట్రేడింగ్ చేసినా కూడా దీర్ఘకాలంలో మీకు ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత మంచి లాభాలను తీయవచ్చు. ఎంతవరకు తీయవచ్చు అంటే, మనకు ఆప్షన్ సెల్లర్స్ అయితే, అంటే ఆప్షన్ సెల్లర్స్ అయితే మంత్లీ వచ్చేసి 4 to 5% తీస్తారు. ఆప్షన్ బయర్స్ అయితే ఏంటది 5 to 10 to 15% తీస్తారు. ఇక్కడ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక కామెంట్ చేస్తారు, 5 to 15% నువ్వేం చెప్తున్నావు నాయన, ఒక్కొక్కడు 100%, 200%, 300% చెప్తున్నారు కదా. అంటే నేను ఫైనల్గా ఏం చెప్తున్నాను అంటే ఫస్ట్ విషయమే చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి దాన్ని అర్థం చేసుకోవడానికి మీరు కూడా చూసే వాళ్ళందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం చెప్తున్నాను, ఎమోషన్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్ మార్కెట్లో. ఎప్పుడు ఆప్షన్ బయ్యర్ అనేవాడు నష్టపోతాడు అంటే, ప్రతి దాన్ని నేనే క్యాచ్ చేయాలి, ప్రతి మూమెంట్ని క్యాచ్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది, ఈరోజు మీకు 10,000 వచ్చినా మరుసటి రోజు ఆ 20,000 మీరు ఏం చేస్తారు, ఓవర్గా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ప్లస్ వచ్చినప్పుడు అంతా కూడా మన మైండ్ అంటే కూల్గా చెయ్యి అంటుంది. అదే మైనస్ వచ్చినప్పుడు ఏం చెప్తుంది అంటే, మీరు 10,000 ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాట్తో ట్రేడింగ్ చేశారనుకుందాం, ఒక 500, 600 ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఒక లాట్తో చేశారు, 500-600 ప్రాఫిట్ వచ్చింది. అదే మీకు ఫస్ట్ రోజు ఒక 5-6 వచ్చినాయి. ఆ విధంగా సెకండ్ డే కనుక మీరు అదే ఒక లాట్తో ట్రేడింగ్ చేస్తే, ఫస్ట్ స్టాప్ లాస్ ఇట్టు కొట్టింది, సెకండ్ స్టాప్ లాస్ ఇట్టు కొట్టింది, ఒక 1,500 మైనస్కి వెళ్ళింది. ఎల్లుడితోటే యాజ్ ఏ బిగినర్గా ఏ విధంగా ఉంటుందంటే, ప్రతి రీటైలర్కి దీన్ని ఎలాగైనా నేను రికవర్ చేయాలి, నిన్న ప్రతి ట్రేడ్ సక్సెస్ అయింది, ఈరోజు ప్రతి ట్రేడ్ ఫెయిల్ అవుతుంది అనే విషయాన్ని మర్చిపోతారు. నిన్న చేసినా కదా ఈరోజు రాదా అనే ఆశ కొద్ది ఏం చేస్తారు, ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఓవర్ ట్రేడింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో డిఫాల్ట్గా మన ఎమోషన్ని మన కంట్రోల్ తప్పి అక్కడ ఎంత నష్టం వస్తుందనే విషయాన్ని పట్టించుకోం. రాదా అనే మైండ్ సెట్ తోటే నిరంతరం ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. ఇలా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ క్యాపిటల్ అనేది ఆవిరి కావడానికి అవకాశాలు అంటే ఎక్కువ ఉంటాయి. అయితే మరి 10,000 ట్రేడింగ్ చేస్తే సక్సెస్ రాదా అంటే వస్తుంది. మరి ఎప్పుడు వస్తుంది, ఏ కండిషన్లో వస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 10,000 ట్రేడింగ్ చేసే ముందు మీరు ఈక్విటీ సెగ్మెంట్లో ఒక 4-5 నెలలు ట్రేడింగ్ చేయండి. రోజుకు 1 ట్రేడా, 2 ట్రేడ్లా, 3 ట్రేడ్లా ఫిక్స్గా అండి. అంటే నేను మీకు ఇంత లాభం ఇంత నష్టం అనే విషయంతో చెప్తలేను. మీరు తీసుకున్న క్వాలిటీ ట్రేడ్లో 1 ట్రేడ్ చేస్తారా, 2 ట్రేడ్లు చేస్తారా, అవి అయిపోయినాయా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, మీరు ఈ ఆప్షన్స్కి వచ్చినప్పుడు కూడా రోజుకు 1 ట్రేడ్ చేద్దామా, 2 ట్రేడ్లు చేస్తామా, 3 ట్రేడ్లు చేద్దామా. ఒక ట్రేడ్లో స్టాప్ లాస్ హిట్ అయింది, సెకండ్ ట్రేడ్ చేసారు, టార్గెట్ హిట్ అయింది, థర్డ్ ట్రేడ్ మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది, ఆ డేకి ఓవరాల్గా క్లోజ్. నెక్స్ట్ డే మళ్ళీ చేసారు, ఫస్ట్ సక్సెస్ అయింది, సెకండ్ సక్సెస్ అయింది, థర్డ్ సక్సెస్ అయింది, ఆ డే క్లోజ్. ఈ రోజు వచ్చినాయని పొంగిపోకండి ఆప్షన్ బయింగ్లో, ఈరోజు నష్టపోయినవని కుంగిపోకండి. ఎప్పుడైతే మనం డిసిప్లిన్గా, ఒక నియమబద్ధంగా, క్రమశిక్షణగా ట్రేడింగ్ చేస్తామో, ఆప్షన్ బయింగ్ ద్వారా కూడా 10,000 ఓవరాల్గా నేను చెప్పినాను 10 to 15% ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ మీరు యూట్యూబ్లో చూసినట్టుగా, ఇతర కాడ చూసినట్టుగా 100%, 200% రిటర్న్స్ అనేవి రావు. అది ఎవరు చెప్పినా రావు.
ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు నేను చెప్పిన 10-15% కంటే ఇంకా ఎప్పుడు వస్తుంది, మీరు డిసిప్లిన్ ట్రేడింగ్ చేసినప్పుడు, డిసిప్లిన్గా ఒక ట్రేడ్గా 2 ట్రేడ్లుగా 3 ట్రేడ్లుగా స్టక్ అయి ట్రేడింగ్ చేసినప్పుడు, మళ్ళీ ఆఫర్స్ ఉన్నప్పుడే చేయాలి. లేనప్పుడు అక్కడ క్యాండిల్ టు క్యాండిల్ చేస్తా అంటే రాదు. దీన్ని అర్థం చేసుకుంటారని భావిస్తాను. అల్టిమేట్గా మీరు ఏంటంటే డిసిప్లిన్తో చేస్తే సక్సెస్ అవుతాం. అంటే డిసిప్లిన్ తోటి చేసినా, మనం 5,000 తోటి చేసినా, 10,000 తోటి చేసినా, ₹1,00,000 చేసినా సక్సెస్ అయితే అవుతాం. కానీ మనం అనుకున్నంత రిటర్న్స్ అయితే రావు. అంటే బయట వాళ్ళు చెప్పినట్టుగా 100%, 200% రిటర్న్స్ అనేవి ఉండవు. అంటే 10-15% రిటర్న్స్ అనేవి గుడ్. యాజ్ ఫర్ ఏ ట్రేడర్గా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మన క్యాపిటల్కి ఎవ్రీ మంత్ 10-15% రిటర్న్స్ వస్తే యు ఆర్ ఏ గుడ్ ట్రేడర్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.